వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదని స్పష్టం చేసిన హైకోర్టు. త్వరలో తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచరులతో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చ. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుండి 30,06,000 రూపాయల నగదు, 1 కారు, 3 ల్యాప్టాప్లు స్వాధీనం. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా మాలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోల దుశ్చర్య. జియో సెల్ ఫోన్ టవర్ను దగ్ధం చేసిన మావోయిస్టులు. ఇక డీటెయిల్స్ చూసే వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రాలేదు. తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ సాగింది. అయితే తీర్పు ఇవ్వలేమని బెంచ్ తెలిపింది. వెకేషన్ బెంచ్కు మార్చుకుంటారా అని జడ్జి అడిగారు. ఇది అర్జెంట్ అని తీర్పు ఇవ్వాలని ఇరుపక్షాలు కోరాయి. అత్యవసరమైతే చీఫ్ జస్టిస్ బెంచ్కు వెళ్లాలని న్యాయమూర్తి సురేంద్ర సూచించారు. నేటి నుండి హైకోర్టు సెలవులు కాగా ఈ నేపథ్యంలో వెకేషన్ తర్వాత తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అర్జెన్సీ అయితే మాత్రం చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేసి అర్జెంట్ అని చెప్పండి అని సూచించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు అన్ని రోజులు రిజర్వులో పెడితే బాగుండదన్నారు. సిబిఐ తన పని తాను చేసుకుపోవచ్చునని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదని అన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. సిబిఐ విచారణ చేసుకోవచ్చునని చెప్పారు. అనంతరం ఈ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణలో హిందుత్వంకు బ్రాండ్ అంబాసిడర్. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉండేవారు. కానీ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను బీజేపీ బహిష్కరించింది. 6 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ పార్టీ ఆయన్ను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మరో పార్టీలో చేరాలని రాజాసింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను రాజకీయంగా కెరియర్ ప్రారంభించిన టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ను ఆయన 2 రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లుగా సమాచారం. మరో 2-3 రోజుల్లో రాజాసింగ్ కు మార్గం సగమం అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోషమహల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటూ ఉన్నట్లుగా జోరుగా చర్చ సాగుతోంది. గోషమహల్ నియోజకవర్గంతో పాటు మరో 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని రాజాసింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి 2-3 రోజుల్లో పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ ముఖ్య నేత ఒకరు చెప్పినట్లు రాజాసింగ్ అనుచరులు చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజాసింగ్ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరపున 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్ గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషమహల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి వరుసగా రెండోసారి కూడా గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్కరు రాజాసింగ్ కావడం గమనార్హం. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృతి మెన్షన్ అపార్ట్మెంట్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న 4 నిందితులను మాదాపూర్ ఎస్ఓటీ కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుల నుంచి 30,06,000 రూపాయల నగదు, 1 కారు, 3 ల్యాప్టాప్లు, 11 ఫోన్లు, 3 కమ్యూనికేషన్ బోర్డులు, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన 2,27,000 స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మొత్తం మీద కూడా ఎస్ఓటీ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు
ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది వీటికి సంబంధించి అదుపులోకి తీసుకోవటం, చాలా పెద్ద మొత్తంలో క్యాష్ రికవరీ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండటం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాము. దీనిలో భాగంగా కూకట్పల్లి ఏరియాలో మనం రైడ్ చేసినప్పుడు అక్కడ ఒక బుక్కీని కొండవీటి సురేందర్ అనేటటువంటి హీజ్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఒక బుక్కీని అదేవిధంగా అతనికి హెల్పర్స్గా ఉన్నటువంటి 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 30,60,000 క్యాష్ ఒకటి రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా లైన్ బోర్డ్స్, అదేవిధంగా రోటర్సు, ప్రింటర్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి ట్రాప్స్లోకి వెళ్ళి అనవసరంగా మీరు మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాము. ఇక ముందు కూడా ఇంకా రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. 48 lakhs వర్త్ రికవరీ చేయడం జరిగింది. బుకీస్ అందరూ కూడా ఇప్పుడు మనకి దొరుకుతున్న వాళ్ళందరూ కూడా నెట్వర్క్ ఉంది. ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి అందరూ కనెక్షన్ వల్లే మనకు కంటిన్యూస్గా రికవరీ అవుతున్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసినటువంటి ఎస్ఓటి మాదాపూర్ టీం, అదేవిధంగా కూకట్పల్లి టీంని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఆర్గనైజ్డ్ బెట్టింగ్ కాబట్టి మనకి ఈజీగా వాళ్ళ క్రెడిబిలిటీస్ అనేవి మనకి వెరిఫై చేయడానికి కుదరదు. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్. అంటే అది ఆన్లైన్లో ఉంటుంది మనకి. ప్రెజెంట్ అయితే ఆ చైన్లోనే మనం ఇదంతా వర్కౌట్ చేస్తున్నాం. చేస్తాము ఆల్రెడీ. 2 రోజులు ఉన్నారు. ఈ కొండవేటి సురేందర్ అనే అతను గుంటూరులో ఉన్నటువంటి మెయిన్ అఫెండర్స్ నుంచి ఇతను సబ్లింక్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నారు. గుంటూరులో ఉన్న వాళ్ళని కూడా అప్రహెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా మాలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని జియో సెల్ ఫోన్ టవర్ ను మావోయిస్టులు తగలబెట్టారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వదిలిపెట్టి వెళ్లారు. వాల్మీకి మహర్షి ఆలయ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. दचांगम गुकुलम गुकुलोपेतम सुगंधं च मनोहरं कपिलाद्भृतं युक्तं धूपोऽहं धूपप्रतिकृष्टितां धूपमार्घ्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि. गारी नायकत्వం అదేవిధంగా ముఖ్యులు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. సార్ ఎమ్మెల్యే సార్ రోజు ఇది
ఈరోజు మీ కళ పూర్తి అయిందంటే దానికి ఒకటే ఒక నాయకుడు మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలు ముందుకు తీసుకొని పోయి అన్ని కులాలు కూడా ఎదగాలి, అన్ని కులాలు కూడా వెలుగులోకి రావాలని ఆలోచించే గొప్ప మనసున్న నాయకుడు మన ఎంపీ మిథున్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు, అన్ని కులాలకు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో అందరూ కూడా ముందుకు తీసుకొని పోయి మనం కూడా మల్లికార్జున సర్కిల్లో ఎన్నో దశాబ్దాలుగా మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళ కళ ఉన్నా కూడా అది కూడా ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది కూడా కళ నిర్వహించడం జరిగింది. అన్ని రకాలుగా మీ అందరికీ ముందుకు తీసుకొని పోయి అన్ని ప్రాంతాలు ఒకటిగా ఉండి అందరు ముందుకు తీసుకొని పోయి నడిపించే మనసు కూడా ఉండాలని చెప్పి ఈ శుభాముఖంగా ఆ మనసుండే నాయకుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. బలమైన నాయకత్వం మనందరికీ ఉంది. గొప్ప మనసుండే నాయకుడు మన పెద్ద రామచంద్రరావు గారు. తన కొడుకుగా పూర్తి బాధ్యతలు ఈ పార్లమెంట్లో తీసుకొని అందరూ ముందుకు తీసుకొని పోయి రాష్ట్రానికి కూడా జగనన్న గొప్పించి అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోయిన దానికి ఇలాంటి ఎంపీ మనకు ఉండడం చాలా అదృష్టం అని చెప్పి మీరందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజుల నుంచి మీరంతా పట్టుదలగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని ఉన్నారో, కమ్యూనిటీ హాల్ కట్టాలని ఉన్నారో, అంతే పట్టుదలగా శివాసార్ చెప్పినప్పటి నుంచి కూడా మేము కూడా పట్టుదలగా ఉన్నాము. కానీ అన్నిటి కూడా టైం కలిసి రావాలా. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈరోజు మనకు ఆ టైం కలిసి వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎంత తొందరగా మళ్ళీ మీరు ప్రోగ్రామ్ పెట్టి ఓపెనింగ్ పిలిస్తే అంత సంతోషంగా ఉంటారని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాను. భూమి ఉంది, డబ్బులు ఉన్నాయి, మిగిలింది మీరు పని చేయాలా. మామూలుగా ఇంకా ఎంత స్పీడ్గా మీరు చేసి కన్స్ట్రక్షన్ అయిపోయి అంత తొందరగా మీరు మంచి రోజు చూసి ఓపెనింగ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక అందరికీ సంబంధించిన విషయం, కానీ మంచి కూడా చెప్పాలా. ఈరోజు బీసీలకు అత్యధిక గుర్తింపు వచ్చిందంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయినాక బీసీలకు అత్యంత గౌరవం గుర్తింపు వచ్చింది. సార్ చెప్తా ఉన్నారు, రాజుల దగ్గర వాల్మీకులు రాజ్యాలు కాపాడినారని చెప్పి. ఇప్పుడు జగనన్న చెప్పేది వాల్మీకులు రాజ్యాలు కాపాడేది కాదు, రాజ్యాధికారం వాల్మీకులకు రావాలని చెప్పి ఈరోజు జగనన్న మాట్లాడుతూ ఉన్నారు. ఎంపీలు చేసినారు, మంత్రులు చేసినారు, ఎమ్మెల్యేలు చేసినారు. ఇంకా కూడా సంఖ్య పెరగాల, వాల్మీకుల సంఖ్య ఎమ్మెల్యేలుగా పెరగాల, ఎంపీలుగా పెరగాల. ఇంకా కూడా ఉన్నత స్థాయిలో వాల్మీకి సోదరులు అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి తోడ్పాటు చేసిన మా అన్న ఆనందన్నకి, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ త్యాగరాజ్ సార్ గారికి, చలపతి అన్న గారికి, శివరాజ్ అన్న గారికి, రాధాకృష్ణ అన్న గారికి, నరసింహులు అన్న గారికి, పాకాల హరిన్న గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా మన మధ్యలో లేకపోయినా కూడా వెంకటరత్నం అన్న, లక్ష్మయ్య అన్న, సిద్ధయ్య అన్న, వీళ్ళందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసినారు. కానీ గురు ఈరోజు మన మధ్యలో లేరు. ఖచ్చితంగా వాళ్ళ ఈ మనం కమ్యూనిటీ హాల్ కట్టి వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి.
తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాల విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్లలో తెలియజేస్తే వారి నివాసాలపై నిఘా ఏర్పాటు చేస్తామని, దొంగతనం జరగకుండా చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి LHMS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పరికరాలు, వాటి పనితీరును మీడియాకు తెలియజేశారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చాలా మంది ఇతర బంధువుల నివాసాలకు విహారయాత్రలకు వెళుతూ ఉంటారని, ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే LHMS సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలుస్తుందని, దొంగతనాలు జరగకుండా ప్రజలందరూ వీటిని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీఏ హజరత్ బాబు, రూరల్ సీఏ దశరథ రామారావు, ఎస్ఏ బ్రహ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళందరూ పోలీసు పెట్టేస్తున్నారు. వాటి నేర్పాలి. ఎందుకు పెట్టారు? నెల రోజులు తిరగడం బ్యాగ్ ఫీజు ఎందుకు పెట్టుకోవాలా? అదే కాదు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్టు వద్ద 44 నెంబర్ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు నుండి వస్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న కర్ణాటక బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఐచర్ వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది అనంతపురం జిల్లా నార్పల మండలం సిద్ధలాపురం గ్రామానికి చెందిన వెంకటరాముడుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మరో 3 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి ఐచర్ వాహనం నిద్రమత్తులో ఉండి వాహనం నడపడంతోనే అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాలకు పోలీసులు వచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరు కోరుకొల్లు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకే బాబు ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన టీడీపీ నాయకులు ముందస్తుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకే బాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అన్న క్యాంటీన్ని నిలుపుదలచడం చాలా బాధాకరమని, పేద ప్రజలకి పట్టెడన్నం పెట్టడం కోసం తిరిగి అన్న క్యాంటీన్ని ప్రారంభించామని అన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మనబోయిన విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో పేదలకు పట్టెడన్నం పెట్టలేని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి తిరిగి మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే పేదవాడికి కడుపు నిండా అన్నం దొరుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు త్రినాథరాజు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, జానీ, రాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కైకలూరు కలిదండి కోరుకొల్లు బస్టాండ్ సెంటర్లో నట విఖ్యాత సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దత్త జయంతి ఉత్సవంలో సందర్భంగా ఈ రోజున అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పాల్గొన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ప్రస్తుత ప్రభుత్వం బ్యాన్ చేసి ఆ కార్యక్రమానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ అన్నా క్యాంటీన్ రద్దు చేయడం మా అందరికీ ఎంతో బాధాకరం, విచారకరం. మరి పేద ప్రజలకి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో మా పార్టీ కుటుంబ సభ్యులందరూ అనుకుని ఈ రోజున ఈ కార్యక్రమానికి నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు త్రినాథరాజు గారికి దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి నెల 28వ తారీఖున మరి అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు మరి భోజనం పెట్టడం జరుగుతుంది. అయితే ఈసారి మా సోదరుడు కేకే బాబు గారి ఆర్థిక సహకారంతో మరి అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది. ముందుగా కేకే బాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ఎన్నో రకాలుగా సహకరించాలని, అంతేకాకుండా భగవంతుడు కూడా ఆయనకి ఈ రకంగా చేయడానికి శక్తిని ప్రసాదించాలని ముందుగా కోరుకుంటున్నాను. అలాగే ఇదేం కర్మ ప్రోగ్రాంలో భాగంగా మరి ఇంటింటికి వెళ్తున్నప్పుడు మరి పేద ప్రజలు తెలియజేస్తున్నారు, పట్టుడన్నం పెట్టలేని ఈ ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్ 5 రూపాయలకే మరి ఆ ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు మరి కడుపు నిండా భోజనం పెట్టేది. ఈ ప్రభుత్వం రాగానే మరి ఆ అన్న క్యాంటీన్లు మూసేసి పట్టుడు అన్నం పెట్టలేని ఈ ప్రభుత్వం ఎందుకమ్మా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి మరి పేద ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక మా ప్రభుత్వం రాగానే మళ్ళీ అన్న క్యాంటీన్ ద్వారా మళ్ళీ పేదవాళ్ళకి మళ్ళీ 5 రూపాయలకే మళ్ళీ అన్నం పెట్టడం, భోజనం పెట్టడం, అన్న క్యాంటీన్ నిర్వహించడం మరి తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ రకంగా అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు భోజనం పెట్టడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన విజయవంతం చేసినందుకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అన్ని వర్గాల ప్రజలు అడుగడుగున హర్షధ్వానాలతో స్వాగతం పలికారని, మహిళా మనులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, ఆయా సమస్యలు చెప్పుకునేందుకు చంద్రబాబు దగ్గరికి రావడం గొప్ప విశేషమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రసంగం వినేందుకు అర్ధరాత్రుల దాకా కూడా సమయం కేటాయించడం చంద్రబాబుపై అమితమైన ప్రేమ, గౌరవం, నమ్మకం అన్నారు. ముసలివాడని తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబును అవహేళన చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి పరాకాష్ఠకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం అనుకున్నాం, ఇప్పుడు భారత రాజ్యాంగం నడుస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకు భారతీయ రాజ్యాంగం అంటున్నాం అంటే ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్, అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో జరుగుతున్న పరిణామాలు, అవినాష్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ రోజు రోజుకి ఏ విధంగా సందేహాలు రేకెత్తిస్తూ ఉన్నారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, కోర్టులను కూడా అయోమయ స్థితికి తీసుకొస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూయించి అవినాష్ అరెస్ట్ కాకుండా ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేటువంటిది రాష్ట్రంలో అర్థమైపోయింది. రాష్ట్ర ప్రజలు కూడా అవినాష్ అరెస్ట్ జరగనేరేమో అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చట్టాలు అమలు కావట్లేదు, రాజ్యాంగం అమలు కావటం లేదు, అన్నీ కూడా మేనేజబుల్ సిస్టంలో నడుస్తున్నట్టు ప్రజలకి సందేహాలు వచ్చేసినాయి. ఆ సందేహాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత, ఎందుకంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే సిబిఐ, న్యాయస్థానాలు. ఈ రెండింటిని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఏంటి రోజు అవినాష్ రెడ్డి 4 ఏళ్ళు అయిపోయింది మర్డర్ జరిగి, ఒక కొలిక్కి తీసుకురావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడి 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఒకప్పుడు బీహార్లో ఉండే కానీ ఇలా వ్యవస్థలను ఎప్పుడూ నిర్వీర్యం చేయాల, వ్యవస్థల మీద నమ్మకాన్ని పోగొట్ల.
అయితే రౌడీజం ఉండేది, ప్రైవేట్ సైన్యాలు ఉండేవి, అనాథరైజ్డ్ గన్స్ ఉండేవి. కానీ ఇక్కడ అది కాదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది వ్యవస్థలు మీద గౌరవం పోతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, రాష్ట్రానికి, భవిష్యత్తుకి చాలా ప్రమాదకరమైంది. డబ్బులుంటే, అధికారం ఉంటే ఈ రాష్ట్రం, అందుకనే ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం, ఇప్పుడు భారత రాజ్యాంగం నడుస్తుంది. భారతీయ రాజ్యాంగం, భారత రాజ్యాంగం పోయి భారతీయ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రెండవది, టీచర్స్ చూస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు ఉన్నారని టీచర్ల మీద సస్పెన్షన్ ప్రయోగిస్తున్నారు. వేసవిలో కూడా పనిచేయాలంటున్నారు. ఎందుకు ఇంత వేధింపులు గురి చేస్తూ ఉన్నారు టీచర్స్ని? బ్రహ్మాండంగా మీకు 2 చేతులతో ఓట్లు వేయించారు. పాదయాత్ర అప్పుడు మేనిఫెస్టోలో మీరు పెట్టిన డిమాండ్స్ అమలు చేయమని అడుగుతున్నారు తప్ప టీచర్లు కొత్తగా ఏమీ కోరుకోవటం లేదు. ఎందుకు టీచర్లు మనోవేదన గురి చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎట్టాగు బార్ షాపులు, మద్యం షాపుల దగ్గర కూడా డ్యూటీలు వేశారు, అవమానపరిచారు. మరుగుదొడ్ల దగ్గర డ్యూటీలు వేశారు, అవమానపరిచారు. ఇప్పుడేమో టీచర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి రకరకాలైనటువంటి వేధింపులు గురి చేస్తూ, సస్పెన్షన్ చేస్తూ, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా బెదిరింపులు పాల్పడి ఓట్లు వేయించుకున్నారో ఎట్టొకట చావు తప్పి కన్నులొట్టబోయినట్టు బయటపడి ఇప్పుడు వేసవిలో కూడా వాళ్ళని టీచర్ల మీద కక్ష సాధింపు ధోరణి కనపడుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి. ఉద్యోగస్తుల్ని, టీచర్లని వేధింపులు గురి చేయటం, భయభ్రాంతులను చేయటం, అధికారం ఉంది కదా అని ఏ చర్యైనా తీసుకుంటామని వాళ్ళని అభద్రతకు గురి చేయటం, ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ప్రభుత్వానికి. ఈ విధంగా ప్రజలను భయపెట్టారు, వ్యాపారస్తులను భయపెట్టారు, ప్రతిపక్ష పార్టీలను అక్రమ కేసులతో భయపెట్టారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆస్తులు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఒక ఉదాహరణ జయదేవ్ లాంటి వాళ్ళని మనం చూసాము. ఇప్పుడు ఉద్యోగస్తులను భయపెట్టే స్థాయికి దిగజారుతా ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఈ పద్ధతి దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి. ఉద్యోగస్తులు వేధింపులకు పాల్పడటం అనేటువంటిది మంచిది కాదు. ఇది ప్రభుత్వ పతనానికి నాంది. ప్రజలు ఎట్టాగు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు, ప్రజలు మీ పక్షాన లేరు. ఇవాళ ఉద్యోగస్తులు కూడా మీ పక్షాన లేకపోతే మీరు ఎక్కడుంటారు ఈ రాష్ట్రంలో అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదని స్పష్టం చేసిన హైకోర్టు. త్వరలో తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచరులతో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చ. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుండి 30,06,000 రూపాయల నగదు, 1 కారు, 3 ల్యాప్టాప్లు స్వాధీనం. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా మాలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోల దుశ్చర్య. జియో సెల్ ఫోన్ టవర్ను దగ్ధం చేసిన మావోయిస్టులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.